హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంబంధించి ట్రైనీ అండ్ సూపర్వైజర్ జాబ్స్, ఇంజనీరింగ్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ వచ్చేసరికి వైజాగ్లో ఉన్నాయి, కొచ్చి, అలాగే హైదరాబాద్, టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉన్నాయి. సో ఈ యొక్క జాబ్ సంబంధించి డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇది పర్మనెంట్ జాబ్స్ ఇది. సో మీకైతే శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి, దీని ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, దీని ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ 150 ఇంజనీర్ ట్రైనీ ఉన్నాయి. మెకానికల్ 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి తిరుచి, రాణిపేట్, వైజాగ్, బెంగళూరు, పవర్ సెక్టర్ సైట్స్. పవర్ సెక్టర్ సైట్స్ అయితే అవి కూడా మళ్ళీ వైజాగ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఉంది పవర్ సెక్టర్ సైట్స్ అయితే. ఇంకా ఎలక్ట్రికల్ టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా తిరుచి, రాణిపేట్, బెంగళూరు అండ్ పవర్ సెక్టర్ సైట్స్. సో పవర్ సెక్టర్ సైట్స్ అనేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. చిన్న చిన్న యూనిట్స్ లాంటివి కానీ బాగుంటాయి. అండ్ సివిల్ వచ్చేసరికి 25 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 20 ఉన్నాయి, అలాగే కెమికల్ 5 ఉన్నాయి, మెటలార్జీ 5 ఉన్నాయి. టోటల్గా 150 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ కూడా మనం చూద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ 250 సూపర్వైజర్ ట్రైనీ ఉన్నాయి. ఇది మెకానికల్ చేస్తుంటే వాళ్ళకి 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వైజాగ్ ఉంది. అలాగే పవర్ సెక్టర్ సైట్స్ ఉన్నాయి, హరిద్వార్, బెంగళూరు, హైదరాబాద్, రాణిపేట్, భోపాల్. ఇంకా ఎలక్ట్రికల్ 55 వేకెన్సీస్ ఉన్నాయి. రాణిపేట్, హైదరాబాద్, బెంగళూరు, హరిద్వార్, భోపాల్, వైజాగ్, పవర్ సెక్టర్ సైట్స్. ఇంకా సివిల్ 35, అలాగే ఎలక్ట్రానిక్స్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, పవర్ సెక్టర్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ 4 రీజియన్స్ ఉన్నాయి పవర్ సెక్టర్ యూనిట్స్లో. నార్థర్న్ ఉంది, ఈస్టర్న్, వెస్టర్న్, సదర్న్ ఉంది. సదర్న్ వచ్చేసరికి ఓవరాల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. జాబ్ స్పెసిఫికేషన్ సంబంధించి ఇంజనీరింగ్ ట్రైనీ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలార్జీ. బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. 27 ఇయర్స్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఇచ్చాడు. ఏంటి అంటే ఎవరైతే 1998 కన్నా 1998 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ముందు ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని క్లియర్గా మెన్షన్ చేస్తారు. 27 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ సూపర్వైజర్ ట్రైనీ ఇది కూడా సేమ్ 27 ఇయర్స్ వరకు. 1998 1 to 1998 ఇచ్చారు. ఇక్కడ 65% అయితే ఉండాలి కంపల్సరీగా డిప్లొమా. అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 29 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉన్నది. ఎవరికి అంటే ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఎంబీఏ చేసి ఉండాలి. అండ్ మీకు యూనివర్సిటీలో మీకు పాయింట్స్ వైజ్గా ఉంటే మీరు దీన్ని పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు మెకానికల్ ఇంజనీరింగ్లో ఏవి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. సో ఎలక్ట్రికల్లో ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, సివిల్ ఇచ్చారు, అండ్ కెమికల్, మెటలార్జీ. ఇంకా రిజర్వేషన్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్. ఇది యాజ్ యూజువల్గా ఉంది. అంటే యూఆర్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 1998 ఇచ్చారు. సో ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంజనీరింగ్ ట్రైనింగ్ వచ్చేసరికి ఫస్ట్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఏప్రిల్లో ఉంటుంది ఎగ్జాము. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకి అయితే 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇది వెయిటేజ్ ఎలాగిస్తారంటే 75%
సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత 25% మార్క్స్ మాత్రం ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది స్కోర్. నెక్స్ట్ సూపర్వైజర్ ట్రైనింగ్కి వచ్చేసరికి సిబిటి ఫస్ట్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కాకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 1:3 రేషియోలో తీస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్. కాకపోతే మీకు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా కూడా త్రూ మెరిట్ ద్వారా మాత్రమే తీస్తారు. అదే ఇచ్చారు, త్రూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ స్కోర్ మాత్రమే తీస్తారు. ఇంకా శాలరీ ఇంజనీర్ ట్రైనింగ్కి వచ్చేసరికి 50,000 బేసిక్ ఉంటుంది. సూపర్వైజర్ ట్రైనింగ్కి వచ్చేసరికి 32,000 బేసిక్ అనేది ఉంటుంది. దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. కాకపోతే దీనికి ఇక్కడ చిన్నది ఏంటి అంటే సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయాల్సి. మ్యాక్సిమం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటికీ కూడా సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దీనికి కూడా సేమ్, కాకపోతే 3 years. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి 1,072, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 472 రూపీస్. ఓకే, ఇద్దరికి కూడా సేమ్ ఫీజు. ఇన్ కేస్ మల్టిపుల్, ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేయాలి అంటే సబ్మిట్ చేస్తే ఏదైతే లాస్ట్ సబ్మిట్ చేస్తారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే కొంతమందికి బీటెక్ ఉంటుంది, కొంతమంది డిప్లొమా ఉంటుంది. రెండిట్లో ఒకటి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. కాకపోతే మీరు ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇందులో సెంటర్స్ అయితే 5 చాయిసెస్ ఇస్తారు, ఎగ్జామ్ సిటీస్. సో అది చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 1 February 2025 స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 February వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఇచ్చేశారు. 11, 12, 13 ఏప్రిల్లో ఎగ్జామ్ డేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయంటే ఫస్ట్ వీక్ ఆఫ్ April 2025. ఓకే, April 2025లో హాల్ టికెట్స్ అయితే వస్తాయి. సో మీరు ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అయితే చూడకండి, మీరు అప్లై అయితే చేయండి. ఎందుకంటే బిహెచ్ఎల్లో ఇన్ని వేకెన్సీస్ అనేది తీయటం చాలా రేర్గా ఉంటుంది. కానీ చాలా ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే తీయటం జరిగింది. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి మంచి అవకాశం ఇది. అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం. కాకపోతే కొంతమంది ఏంటి అని అడుగుతారు, సార్ మనం ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా అంటే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓన్లీ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.